చెప్పడానికి తప్పించి సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పేసింది రిజర్వేషన్ 50% ఉంటాయి. మళ్ళీ దీని మీద ఇంకా కమిషన్ ఎందుకు సార్ మరి? అదే అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఏమన్నారు కానీ 50% దాటమల్లా. పద్ధతి ప్రకారం వేయడం అంటే నువ్వు ఎస్సీ ఎస్టీలు తగ్గించి బీసీలకు ఇవ్వాలి. ఇస్తావా నువ్వు? నీకు అంత దమ్ము ఉందా? ఎస్సీ ఎస్టీలు తగ్గించే దమ్ము రాజ్యాంగం ప్రకారం అది కుదరదు నీకు. కాబట్టి కాసేపు డ్రామా ప్లే చేయడం ఇదివరకు అయితే ఇట్లాంటివి చేసినప్పుడు పత్రికలు ఎడిటోరియల్ కాలంలో నిలదీసేయి మేధావులు మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు మేధావులు కూడా మేధావులుగా మారిపోయారు కదా. అట్లాగే మీడియా కూడా అమ్ముడుపోయింది కదా. నిజాలు మాట్లాడేవాడు ఎవడు లేడు కాబట్టి వీళ్ళు ఈ నాటకాలు ఆడుతూ ఉంటారు. నీకు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మూసుకుంటారు, మీరు నాటకాలు ఆడకండి, 50% దాటడానికి వీల్లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది అది క్లియర్గా అని చెప్పేసి. అయినా సరే నాటకాలు ఆడుతుంటే ఏం చేస్తారు ఇక? సరే, ఈ ఎన్నికల్లో కూడా మిగిలిన 2 పార్టీలకి అంటే ఎలాంటి రేషియోలు ఇస్తారు? వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా, అడుగుతారా, ఇచ్చింది తీసుకుంటారు? ఇక్కడ ఏం లేదండి, వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటారు. కాసేపు కొంతమంది కింద స్థాయిలో నాయకులు ఏదో మాట్లాడతారు, వెంటనే వాళ్ళకి పైనుంచి క్లాస్ పీకుతారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని తిట్టిపోస్తారు, ఇవన్నీ నడిచిపోతాయి. బేసిక్గా మొన్న ఎన్నికల్లో ఏ రేషియో ఇచ్చారో అదే రేషియో ఇస్తారు. అది ఎలక్షన్ ముందే చెప్పారు. అది జనం ఎదురుగుండా ఆ మొక్క టీడీపీ వాళ్ళు బయట దాచి చెప్పలా, మీడియాలో డిబేట్ల సాక్షిగా చెప్పారు. ఆ రోజు